श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి బాబా
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 4వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఒకసారి ఒక పర్వదినాన దాసగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసుపడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏం చెప్పును? దాసగను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా 2 కాలి బొటన వేళ్ల నుంచి నీరు ఉబ్బికి రావడం మొదలుపెట్టి గంగా యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసగనుకు గగురుపాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రు ప్రవాహం ఆనకట్టలు తెంచుకుని దూసుకు ప్రవహించసాగింది. అతని వాణికి స్ఫురణ కలిగింది.
బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగను కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తెచ్చాలనే ఈ ప్రాసాదిక పదాన్ని ఇస్తున్నాను. పదం: అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురురాయ, జడ జీవాతే భవితారాయ తూ నౌకా సదయ. ఓ సద్గురురాయ, మీ శక్తి అపరిమితం, మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయులైన మీరు అజ్ఞానం అలుముకున్న జీవులను సంసారం నుంచి తరింపజేసే నౌకే. వేణి మాధవ ఆపణ హోవుని ప్రయాగ పదకేలే, గంగా యమునాద్వయ అంగుష్టిం ప్రవాహ దాఖవిలే. మీరు శ్రీ విష్ణువు అయి తమ చరణాలను ప్రయాగ చేశారు. 2 వ్రేళ్ల నుంచి గంగాయమునుల ప్రవాహాన్ని చూపించారు. కమలోద్భవ కమలావరి శివహర త్రిగుణాత్మక మూర్తి, తూంచి హోవిని సాయి సమర్థ విచరసి భూవరతి. కమలంలో ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు, ఈ ముగ్గురు కలిసి త్రిగుణాత్మక మూర్తి అయిన ఓ సాయి సమర్థ, మీరే ఈ అవనిపై విహరిస్తూ ఉంటారు. ప్రహార దిశల బ్రహ్మసమతే జ్ఞానముఖే వదసి, తమో గుణాల ధరుని రుద్రరూప ఖదీం ఖదీం దాకవిసి. పగలు బ్రహ్మదేవుళ్ళ నోటితో జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అప్పుడప్పుడు తమో గుణాన్ని ధరించి ఎంతో కోపంతో శంకరుడి రౌద్ర రూపాన్ని చూపిస్తారు. కదీం కదీం శ్రీకృష్ణ సమత్వ బాలలీలా కరిసి, భక్త మనాసి సరస కరుని మరాళ తుమ్ బనసి. కొన్నిసార్లు శ్రీకృష్ణుల పసివాడి ఆటలు ఆడుతారు. అయితే అప్పుడప్పుడు భక్తుల మనసులనే తటాకాలుగా లేదా సరోవరాలుగా చేసి అందులో రెక్కలు విప్పిన రాజహంసలా విహరిస్తారు. యవన మణావే తరి టేవిసి గంధవర్ ప్రేమ, హిందూ మనంతరి సదైవ వసతి మసీదీంత సుఖధామ. మిమ్మల్ని ముస్లిం అని అందామంటే మీకు చందనం అంటే ఎంతో ప్రేమ. హిందూ అందామంటే మీరు మసీదులో నిరంతరం హాయిగా ఉంటారు. ధనిక్ మనావే జరీ తులా తరి భిక్షాటన్ కరిసి, ఫకీర్ మనావే తరి కుబేరా దానే లాజవిసి. మిమ్మల్ని శ్రీమంతులను అందామంటే మీరు భిక్ష కోసం ఇల్లు తిరుగుతుంటారు. ఫకీరు అందామంటే దానం చేయటంలో కుబేరుణ్ణి సిగ్గుపడేలా చేస్తారు. తైవైక సాతే మసీదు మంతరి వన్హీనే ఠాయా, ధునీత సదా ప్రజ్వలిత రాహే ఊది లోకాంధ్యాయ. మీ నివాసాన్ని మసీద్ అందామంటే అక్కడ భక్తులకు విభూతి ఇవ్వడానికి అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సకాళ పాసుని భక్త సాబడే పూజన్ తవ కరీతి, మధ్యాహ్నిలా దినకర ఏతాం హోత్ అసే ఆరతి. ఉదయం నుంచి భావిక భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినప్పుడు మీకు హారతి జరుగుతుంది. చెహు బాజున పార్షదగణ సమభక్త ఉభయరాహితి, చౌరీ చామరే కరి ధరుని తుజువర్ ఢాళితి. మీకు 4 వైపులా పార్షద గణాల్లాగా అంటే దేవుని పరివారం లేదా సేవకుల సమూహం లాగా భక్తులు నిలబడి ఉంటారు. వింజామరులు, చామరాలు అంటే ఈగలు మొదలైన వాటిని తోలడానికి అడవి ఆవు తోకల కొసలతో తయారు చేయబడిన కుంచె లాంటి పనిముట్టు. వింజామరులు, చామరాలు చేతిలో పట్టుకుని మీకు వీస్తారు. శృంగ కడచాళే సుర సనయ్య దణధణతే గంట, చోపదార లలకారతి ద్వారి ఘాలునియా పట్ట. శృంగే శబ్దంతో, గొప్ప శబ్దంతో సనైని మ్రోగిస్తారు. నడుముకు పట్టి ధరించిన దండదారులు ద్వారంలో నిలబడతారు. ఆరతి సమయే దివ్యాసని తూ కమలావర్ దిశసి, ప్రదోషకాళీం భసుని ధునీపుడే మదన దహన్ హోసి. హారతి సమయంలో అందమైన ఆసనం మీద కూర్చుని మీరు కమలం మీద లక్ష్మీపతి శ్రీ విష్ణువులా కనిపిస్తారు. ప్రదోష సమయంలో దుని ముందు కూర్చుని మీరు మదన దహనులవుతారు. ఆశాలీలాచ్య త్రయ దేహాంచ్య ప్రత్యహీం తవఠాయ, ప్రచితిస్ ఏతాతి అముచ్య హే బాబా సాయి. ఓ బాబా సాయి, మీ వద్ద మాకు రోజు ఈ 3 దేవతల లీల అని ఈ అనుభవం కలుగుతుంది. ఐసే అసతాం ఉగీచ్ మన్మన భట్ కథే ఫిర్తే, అతాం వినంతి హీచ్ తులా భాస్తిర కరించాతే. అలా అయి ఉండగా నా ఈ మనసు ఊరికి అటు ఇటు తిరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు స్థిరం చేయండి. ఇదే మీకు నా విన్నపం. అధమాధమ మీ మహాపాతకి శరణు తుజా పాయం, అలోం నివారా దాసగణుంచే త్రితాప గురురాయ. నీచాతి నీచుడినైన నేను మహాపాతకుడిని, మీ పాదాలను శరణంటూ వచ్చాను. ఓ గురురాజా, నా
నా త్రితాపాలను దూరం చేయండి. సరే, జనులు తమ భయంకరమైన పాపాలను ప్రక్షాళన చేయడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. భక్తి భావంతో మహనీయుల స్తోత్రం, సాయిబాబా మధుర చరిత్రను వింటే చాలు. గోణాయికి భీమారథిలో నామదేవుడు, తమాలుకి భగీరథులో కబీరు అదృష్టవశాత్తు ముత్యపు చెప్పులో ప్రాప్తించినట్లు, అలాగే సాయినాథులు 16 ఏళ్ల తరుణ ప్రాయంలో వేప చెట్టు క్రింద షిరిడి గ్రామంలో భక్తుల కోసం మొదట ప్రకటమైనారు. ప్రకటమైనప్పటి నుండే ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నారు. విషయ వాసన అనేది ఆయనకు స్వప్నంలో కూడా లేదు. ఆయన మాయను కాలితో తన్నేశారు. ముక్తి ఆయన పాదాల వద్ద దొర్లుతుండేది. బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల కడుపున జన్మించారో ఎవరికీ తెలియదు. వారి ఈ పూర్వస్థితి, ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో అది ఎవరికీ తెలియదు. ఈ విషయం గురించి ఆయన అడిగి అడిగి అందరూ అలసిపోయారు. కానీ వివరాలు ఎవరికీ తెలియలేదు. తల్లిదండ్రులని, ఆత్మీయులని, బంధువులని, వర్ణస్థులని, ఇంతేకాదు సంసారాన్ని వదిలేసి ఆయన లోక కళ్యాణం కోసం షిరిడీలో ప్రకటమైనారు. షిరిడీలో నానా చౌబ్దార్ తల్లి ఎంతో వృద్ధురాలు. ఆమె సాయిబాబా వ్యవహరించే తీరు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆమె ఇలా అంది: మొదట్లో అతను అరవిరిసిన సుమదళంపై స్నిగ్ధంగా మెరిసే మంచు బిందువులా ధవళఛాయతో మెరిసిపోతూ అందాలు చిందిస్తూ రాసిపోసిన సౌందర్యంగా తారుణ్యం తొణిగిసలాడే యువకుడుగా వేప చెట్టు క్రింద ఆసనం వేసుకుని హాయిగా కూర్చుని కనిపించాడు. అతని ముద్దులకి ఆ చిన్నారి రూపం చూసి లోకుల మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. కోమలమైన వయసులో ఆ కఠోర తపస్సు, చలి ఎండల పట్ల సమత్వం. వయసేమో ఎంతో చిన్నది, ప్రవర్తనేమో మరింత ఆసక్తికరమైనది. గ్రామస్తులంతా ఆశ్చర్యచకితులైనారు. ఆ పసివాడి దర్శనం కోసం గ్రామాల ప్రజలు రావడం మొదలుపెట్టారు. పగలు అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రిపూట ఎలాంటి భయము ఉండేది కాదు. ఈ పసివాడు ఎక్కడి నుండి వచ్చాడని అందరి మనసులకి ఒకటే ఆశ్చర్యం. శరీరం అద్భుత సౌందర్యంతో ఉండేది. కళ్ళారా అతన్ని చూడగానే అంతఃకరణలో మమతల మకరందం వెదజల్లుతూ ప్రేమ పెల్లుబికేది. అతను ఏ ఇంటికి వెళ్ళలేదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు దగ్గర కూర్చుని ఉండేవాడు. మరింత అద్భుతం ఏమిటంటే, కోమలమైన వయసులో జగన్మోహనకరమైన రూపంతో ఆ యువకుడు రాత్రింబవళ్ళు ఆరు బయట ఎలా ఉంటున్నాడు. బాహ్యానికి అతడు యువకుడు అనిపిస్తున్నాడు. అయితే చేతల్లో అతను ఉన్నతోన్నతుడు. అంతెందుకు, వైరాగ్యం తొలగిసలాడే పూర్ణావతారమే. అందరికీ అది చాలా విశేషం అనిపించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒకరోజు ఓ అద్భుతం జరిగింది. 2-3 ఒంటి మీదకి కండోబా పూని వాళ్ళు ఊగసాగారు. అప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించడం మొదలెట్టారు. ఒకరు ఇలా ప్రశ్నించారు: ఏ అదృష్టవంతుడి కొడుకి అబ్బాయి ఎలా, ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి? దేవా కండోబా, నువ్వితన్ని శోధించి తెలియచెయ్యి. దేవుడు సమాధానమిచ్చాడు: వెళ్ళి గుణపం తెండి, నే చూపించిన చోట తవ్వండి. ఈ అబ్బాయి ఉండే చోటు తెలుస్తుంది. అప్పుడు ఆ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఆ వేప చెట్టు కింద గుణపంతో తవ్వినప్పుడు దానికి ఇటుకలు తగిలాయి. ఇటుకల వరుసను తొలగించి దాని మీది రాతి బండ తీసినప్పుడు ఒక సొరంగం కనిపించింది. అందులో 4 ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ సొరంగం సున్నం గచ్చుతో ఉంది. అందులో ఒక పీట, గోముఖం, అందమైన జపమాల ఉన్నాయి. ఖండోబా దేవుడు ఇలా అన్నాడు: ఇక్కడ ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని గుచ్చి అడగసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు చిలిపిగా ఏదో ఓ అసంబద్ధమైన కథ చెప్పాడు. అతను: ఇది నా గురుస్థానం, నా పవిత్ర స్థలం, కానుకగా లభించిన ప్రదేశం. దాన్ని అలాగే ఉంచండి, నా మాట వినండి. అలా అన్న బాబా మాటలను వాళ్ళంతా పాటించారు. అయితే బాబా అసంబద్ధంగా అన్నారు అని నా నాలుక ఎందుకు అన్నది నా భావం నాకే ఆశ్చర్యం అనిపించింది. అలా నేనెందుకు కనుక్కున్నాను. అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది. బాబాకు ఇది సహజంగానే వినోదం అయి ఉంటుంది. మొదట్నుంచి బాబా హాస్యప్రియులు. భూగృహం ఆయన వసతి స్థానం.
మనిపిస్తుంది. అయితే అది తమ గురువుదని అనటం వల్ల తన గొప్ప మహత్వం ఏమీ తగ్గిపోదని బాబాకు అనిపించి ఉండవచ్చు. సరే, బాబా ఆజ్ఞానుసారం గ్రామస్తులు ఎప్పటిలానే ఇటుకలు పెట్టి బాబా గురుస్థానం అంటూ ఆ భూగృహాన్ని మూసేశారు. అశ్వత్థము లేదా ఔదుంబరం లాగానే బాబా దృష్టికి ఆ వేప చెట్టు ఎంతో శ్రేష్టం. దాని మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. దాన్ని ఎంతో ఆదరించేవారాయన. మహాల్సాపతి మొదలైన షిరిడీకి చెందిన పాత గ్రామస్తులు బాబా గురువుగారి సమాధి స్థానమని దానికి వందనం చేసేవారు. ఈ సమాధి స్థానం దగ్గర బాబా 12 సంవత్సరాలు మౌనం ధరించి తపస్సు చేశారన్న మాట ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. వేప చెట్టుతో కలిపి సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని కొని బాబా భక్తుడు సాటే సాహెబ్ అక్కడ 4 అరుగులుండే భవనాన్ని నిర్మించాడు. ఈ భవనమే ఈ వాడయ్యే యాత్రికులకు మొదట్లో ఉండటానికి వసతి స్థానము. అక్కడ వచ్చిపోయే వారితో ఎంతో రద్దీగా ఉండేది. సాటే వేప చెట్టుకు చుట్టూరా ఒక అరుగు కట్టించాడు. దక్షిణ ఉత్తర దిశల వైపు పైన అంతస్తు కట్టారు. ఉత్తరం వైపు మెట్లు కడుతుండగా వాటి కింద ఈ భూగృహం కనిపించింది. మెట్ల క్రింద దక్షిణం వైపుకు ముఖం ఉండే ఓ అందమైన గూడు ఉంది. దాని ఎదురుగానే వేప చెట్టు అరుగు మీద ఉత్తరం వైపున ముఖం పెట్టి భక్తులు కూర్చుంటారు. గురువారం, శుక్రవారం సూర్య అస్తమానంలో ఈ ప్రదేశంలో పేడతో అలికి పైన ఓ క్షణం పాటు సాంబ్రాణి ధూపం వేసిన వారికి శ్రీహరి సుఖం ప్రసాదిస్తారు. ఇది అతిశయోక్తి కాదు కదా. ఇందులో ఎంత నిజముంది అని శ్రోతలకు మనసులో సందేహం కలగొచ్చు. కానీ ఇందులో సందేహించవలసిన పని లేదు. ఇవి నా సొంత మాటలు కావు. ఇవి కాక చెవులారా విన్న సాయిబాబా పలుకులు. వాటిని ప్రత్యక్షంగా విన్నవారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. తర్వాత కట్టబడింది దీక్షితువాడ. బాడుగ ఇచ్చి ఉండేవారికి వసతి సులభతరమైంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అక్కడ రాతిమేడ కూడా నిర్మించబడింది. దీక్షిత్ చేసే పుణ్యకార్యాలు మొదటి నుంచి ప్రసిద్ధి చెందాయి. అతను మూసలో వేసి తయారు చేసిన మూర్తీభవించిన భావార్థమే. అతను ఇంగ్లాండ్కి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ అతనికది ఆధ్యాత్మిక ఆకర్షణకి మూల కారణాన్ని నాటింది. భారతదేశంలోని మధుర, కాశీ, ద్వారకా మొదలైన ధార్మిక తీర్థాలను వదిలి ధర్మబాహ్యమైన ఆంగ్లభూమి పరమార్థాన్ని ఎలా సాధ్యం చేసి ఇస్తుంది అని ఇక్కడ శ్రోతలు సందేహపడొచ్చు. శ్రోతలకు ఈ సందేహం రావడం సహజమే. అది దూరమైతే అప్పుడు వారికి విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. కొద్దిగా విషయాంతరమైంది కదూ అయితే శ్రోతలు క్షమిస్తారని ఆశిస్తాను. కాశీ, ప్రయాగ, బదరీ, కేదార్, మధుర, బృందావనం, ద్వారకాపురి లాంటి అత్యంత పవిత్ర యాత్రలు దీక్షిత్ ఇదివరకే చేసి ఉన్నాడు. అంతేకాక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, అపూర్వమైన గొప్ప అదృష్టం వల్ల, పూర్వార్జిత గత జన్మలో సంపాదించిన పుణ్యం నిండుగా ఉండటం వల్ల మమతల మాధురి లతలతో మనసులను పెనవేసే శ్రీ సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనానికి మూల కారణం ప్రారబ్ధవశాన ప్రాప్తించిన అవిటితనం. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు కాలు జారి పడటం వల్ల వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పైకి కనిపించడానికి అది చెడు యోగం అనిపించినా దాని పరిణామం చివరికి గురు పుష్యయోగం. గురుగ్రహం పుష్యమి నక్షత్రాల ఆకాశంలో యోగం అంటే కలిసి వస్తే గొప్ప శుభకారకమని అంటారు. గురు పుష్యయోగం అయ్యింది. దానివల్ల దీక్షిత్ సత్కర్మలు ఫలించి శ్రీ సాయి యొక్క అలభ్య సంయోగం సంభవించింది. చాందోర్కర్ కలవటం వల్ల సాయి కీర్తి చెవిన పడింది. అతను అన్నాడు, ఎంతో విశేషం ఉన్న సాయి దర్శనం చేసుకో, అవిటితనం వెంటనే పోతుంది. అయితే తన కాలి కుంటితనాన్ని దీక్షిత్ ఒక లోపంగా భావించలేదు. నా నిజమైన కుంటితనం మనసుకు ఉంది, దాన్ని పోగొట్టాలి అని సాయిబాబాతో అన్నారు. త్వచ, రుధిరం, మాంసం, ఎముకలు వీటి సముదాయమే మానవ దేహం. బొంగరం లాంటి సంసారం అనే బండి క్షణభంగురమైనది. కాలికి కుంటితనం ఉంటే నష్టమేమిటి? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖున దీక్షిత్కి సాయిబాబా పుణ్యపావన దర్శనం మొదటిసారిగా అయ్యింది.
తరువాత అతను అదే సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి శ్రీవారిని దర్శించడానికి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు అతనికి అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. మొదట అతనికి 25 షేర్లు అమ్మి అక్కడ రేకులతో ఒక షెడ్ కట్టించాలని, అప్పుడు అది యాత్రికులకి వీలుగా ఉంటుందని అనిపించింది. అయితే తరువాత వాడాయే కట్టిస్తే బాగుంటుంది అని మనసులో నిశ్చయం కలిగింది. మరుసటి సంవత్సరం పునాదిరాళ్లు వేసి పని ప్రారంభింపచేశాడు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకున్నాడు. అదే శుభముహూర్తమని భావించి పునాది పని మొదలెట్టారు. పిలిచినా రాని దీక్షిత్ సోదరుడు కూడా ఆ రోజు ఆ శుభవేళకు ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీయుత దాదాసాహెబ్ కాపడ్డే కూడా అంతకు పూర్వమే ఒంటరిగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవడానికి అతనికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో. అయితే కాపడ్డే ఇంటికి వెళ్ళడానికి, దీక్షిత్కి వాడాకి పునాది వేయడానికి ఇద్దరికీ కూడా డిసెంబర్ 10వ తారీఖునే అనుమతి లభించింది. ఇంకా మరో విశేషం ఏమిటంటే బాబాకి చావిడిలో చేజార్త చేయడం ఆ రోజు నుంచే ప్రారంభించబడింది. తరువాత 1911వ సంవత్సరం మధ్యలో రామనవమి శుభముహూర్తాన గృహప్రవేశం విధిపూర్వకంగా జరిగింది. తరువాత శ్రీమంత్ బుట్టి అపారంగా డబ్బు వెచ్చించి రాతిమేడ నిర్మించాడు. అందులో బాబా దేహం విశ్రాంతి కోసం రావడంతో అతని డబ్బు కూడా సార్థకమైంది. గతంలో భక్తులు ఉండడానికి ఒక్క వాడా అయినా లేని చోట ఇప్పుడు 3 వచ్చాయి. అయితే మొదట్లో సాటేవాడ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. బుట్టి కట్టిన ఆ వాడాకి మరో విశేషం. అంతకు పూర్వం అక్కడే బాబా తమ చేత్తో నాటిన పూల తోట ఉండడం, ఆ తోట గురించిన చిన్న కథను తరువాత అధ్యాయంలో చెప్తాను. ఈ హేమాడ్ పంత్ శ్రోతలతో సహా సాయి చరణార విందాల్లో శిరస్సు పెడుతున్నాడు. వామన్ తాచా ఇచ్చిన కుండలతో సాయి సమర్థులు నీరు చల్లి ఆ ఊసర క్షేత్రంలో తోటను పెంచారు. ఆ తర్వాత ఆయన గుప్తమైపోయారు. అయితే కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ నుంచి సాందిపాడిలతో కలిసి వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వచ్చారు. తరువాత దేవీదాసుని కలవటం, జానకీదాస్తో అనుబంధం ఏర్పడడం, గంగాగిరితో పరిచయం, ఈ త్రికూటం షిరిడీలో ఒక చోట కలవడం జరిగింది. మొహిద్దీన్తో కుస్తీ పట్టడం, మసీదులో నివసించడం, డేంగ్లేతో ప్రేమ ఏర్పడడం, బాబాని భక్తులు కలవటం జరిగాయి. వీటన్నింటి గురించిన వర్ణన తర్వాతి అధ్యాయంలో వింటారు. ఇప్పుడు హేమాడ్ పంత్ శ్రీ సాయికి శరణు వెళ్ళి అనన్యంగా ఆయనకు సాష్టాంగం చేస్తాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్తి హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి సమర్థుల అవతరణం అనే పేరుగల 4వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ అధ్యాయం శ్రీ సాయి పునః ప్రకటీకరణ. శ్రీ సాయి షిరిడీలో మళ్ళీ ప్రకటమవడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్ వెంట మళ్ళీ ఎలా వచ్చారో ఆ కథను పూర్వకథకు అనుసంధానంగా వినండి. స్వయంగా బాబా నీరు మోసి తోటను ఎలా నిర్మించారు, గంగాగీరు మొదలైన మహాత్ములను ఒక చోట పోగు చేయటం ఎలా జరిగింది అన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం శుభప్రదం. తరువాత కొంతకాలం వరకు బాబా గుప్తంగా మట్టిలో మాణిక్యంలా ఉండి మళ్ళీ ముస్లిం పెళ్లి వారితో కలిసి షిరిడీ వచ్చారు. అంతకుముందే దేవీదాసు షిరిడీకి వచ్చి ఉండిపోయాడు. తరువాత జానకీదాస్ అనే పేరుగల గోసావి షిరిడీలో ఉండడానికి వచ్చాడు. అదంతా ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చెప్తాను. శ్రోతల శ్రద్ధతో ఆధారపూర్వకంగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే పేరుగల ఓ అదృష్టవంతుడైన ముస్లిం ఉండేవాడు. అతను ఔరంగాబాద్లో ప్రయాణిస్తున్నప్పుడు అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలల పాటు వెతికినా దాని జాడ తెలియలేదు. అది అసలు దొరుకుతుందా అని పాటిల్ ఎంతో నిరాశ చెందాడు. గుర్రం కోసం చాలా కలవరపడ్డాడు. గుర్రం మీద కూర్చోవడం కోసం వేసే జీనుని భుజాన వేసుకుని వచ్చిన దారినే తిరుగుముఖం పట్టాడు. ఔరంగాబాదును దాటి 4.5 క్రోసులు ముందుకు వచ్చాడు. దారిలో ఓ మామిడి చెట్టు కనిపించింది. దాని కింద ఈ రత్నం కనిపించింది. అతని తలపై టోపీ, ఒంటికి కఫని, చంకలో చటకా ఉన్నాయి. అతను పొగాకును నలిపి చిలుం తయారు చేశాడు. అక్కడే ఓ అద్భుత సంఘటన జరిగింది. చాంద్ పాటిల్ దోవన పోతుండగా అతనికి ఆ ఫకీరు తనని కేకేయడం వినిపించింది. ఫకీరు, ఒరేయ్ కొంచెం ఈ నీడలో కూర్చో, చిలుం తాగి అప్పుడు ముందుకు వెళ్ళు అంటూ ఆ జీను దేనికి అని అడిగాడు.
అప్పుడు పాటిల్, నా గుర్రం తప్పిపోయింది, దానిది అన్నాడు. అప్పుడు ఫకీరు, అదిగో అటు వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అన్నాడు. ఆ ప్రకారంగా అక్కడ వెతికినప్పుడు గుర్రం వెంటనే దొరికింది. చాంది పాటిల్ దిగ్భ్రాంతి చెందాడు. మనసులో అవులియా కలిశాడు. ఈయన చేతలు అంతుపట్టడం లేదు, ఈయన్ని మానవుడని ఎలా అనాలి? తరువాత ఆ పాటిల్ గుర్రాన్ని తీసుకుని వెనుతిరిగి మునుపటి ప్రదేశానికే మళ్ళీ వచ్చాడు. ఫకీర్ అతన్ని తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిలోకి చిమ్టాను తీసుకున్నాడు. దాన్ని మట్టిలో గుచ్చాడు. లోపల నుంచి కణకణమనే నిప్పు కణికి తీసి చేతిలోని చిలుం మీద పెట్టాడు. అప్పుడు గుడ్డ తడపడానికి సటకా తీసుకున్నాడు. సమీపంలో నీరు లేదని దాన్ని నేల మీద తాకించాడు. వెంటనే అక్కడి నుంచి నీరు రావడం మొదలుపెట్టింది. గుడ్డ ముక్కను తడిపి పిండేసి చిలుం గొట్టానికి చుట్టాడు. చిలుం తను పీల్చి పటేల్ కూడా ఇచ్చాడు. ఈ చమత్కారం చూసి పటేల్కి మతిపోయింది. అతను ఫకీర్ని మా ఇంటికి వచ్చి దాన్ని పావనం చేయమని అర్థించాడు. స్వయిచ్ఛతో దేహధారణ చేసిన బాబా కూడా పాటిల్పై అనుగ్రహం చూపించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీకి జై. మరునాడు గ్రామానికి వెళ్ళి పటేలు ఇంట్లో ప్రవేశించారు. కొద్ది కాలం అక్కడే ఉండిపోయారు. అప్పుడు ఆయన తిరిగి షిరిడీకి వచ్చారు. చాందా పటేల్ దూపు గ్రామాధికారి. అతని భార్య మేనల్లుడికి షిరిడీలో అమ్మాయితో వివాహం సంబంధం కుదిరింది. చాందాబాయి భార్య మేనల్లుడికి పెళ్ళిడు వచ్చింది. అతనికి షిరిడీలోనే వధువుతో పెళ్లికి శుభముహూర్తం వచ్చింది. పెళ్లివారు గుంపులు గుర్రబళ్ళు కట్టించుకుని షిరిడీకి బయలుదేరారు. బాబా కూడా ఆ చాందాబాయి బాయి బలవంతంతో ఆ పెళ్లివారితో కలిశారు. పెళ్ళైపోయింది. పెళ్లివారు తిరుగుముఖం పట్టారు. బాబా ఒంటరిగా వెనకే ఆగిపోయారు. ఆ ఆగిపోవడం అలాగే ఉండిపోయారు. షిరిడి అదృష్టం పండింది. సాయిబాబా అవినాశి, సనాతనులు. ఆయన హిందువా కాదు, ముస్లిము కాదు. ఆయన జాతి మత కుల గోత్రాలకు అతీతులు. ఆయన మూర్తోభవించిన ఆత్మజ్ఞానమే సాయి అని ప్రజలచే పిలువబడే పేరు ఆయనకి పెట్టబడిన పేరే. ఆ సాయి రండి సాయి అని గౌరవంతో ఆయనకి పెట్టిన కేకే ఆయనకి పేరయ్యింది. ఆరంభంలో పెళ్లివారితో పాటు ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి ఆవరణలో బాబా దిగిన చోటనే ఆ పేరు ఆయనకు వచ్చింది. మొదట్లో అది భగవత్ యొక్క ప్రాణంగం. తరువాత అది హమీన్బాయిది అయ్యింది. పెళ్లివారు వచ్చి అక్కడ మర్రి చెట్టు కింద దిగారు. ఖండోబా దేవాలయం ప్రాణంగంలో బండ్లన్నిటినీ విప్పగా బాబా కూడా మిగిలిన వారితో పాటు అక్కడే దిగారు. ఆ బాలపకీరు బండి నుంచి కిందకి దిగడం మొదలు భగవత్ దృష్టిలో పడింది. అప్పుడు అతను రండి సాయి అంటూ ఆయన ఎదుటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రజలు సాయి అని పిలవడం మొదలుపెట్టారు. ఆయనకు ఆ పేరు స్థిరపడింది. తరువాత బాబా అక్కడే చిల్లుం పీల్చారు. మసీదులో ఉండసాగారు. దేవీదాస్తో ఆయన కలిసి మెలిసి ఉండేవారు. అలా షిరిడీలో హాయిగా ఉండిపోయారు. బాబా ఒకప్పుడు చావుడిలోనూ, మరొకప్పుడు దేవీదాసు సాంగిత్యంలోనూ, ఇంకొకప్పుడు మారుతి దేవాలయంలోనూ ఉండేవారు. అలా తమకిష్టం వచ్చిన చోట ఆయన హాయిగా ఉండేవారు. దేవీదాసు షిరిడీ గ్రామానికి బాబా కంటే ముందే వచ్చి ఉన్నాడు. తరువాత జానకీదాసు అనే పేరు గల మహానుభావుడైన విద్యాబుద్ధులలో శ్రేష్ఠుడు గోసాని షిరిడీ వచ్చాడు. జానకీదాసు దగ్గరికి సాయి మహారాజు వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రగాఢమైన ప్రేమ ఉండేది. వారు నిత్యము నియమంగా అలా కలుస్తూ ఉండేవారు. వారిద్దరూ ఆ సమగమం అందరికీ చెప్పలేనంత ఆనందాన్ని కలిగించేది. అలాగే గంగగిరు అనే పేరు గల గొప్ప వైష్ణవుడు పునితాంబే నుంచి షిరిడీకి వస్తూ ఉండేవాడు. 2 చేతుల్లో మట్టి కుండలు తీసుకుని బావి నుంచి సాయిబాబా నీళ్లు మోయడం చూసి మొదట్లో గంగగిరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే తరువాత సాయిబాబాని ముఖాముఖి కలిసినప్పుడు అతడెంతో స్పష్టంగా చెప్పాడు, షిరిడి అదృష్టం గొప్పది, దీనికి సిసలైన శ్రేష్ఠ రత్నం లభించింది. ఈరోజు ఇతను భుజాన నీళ్లు మోస్తున్నాడు.
కానీ ఇతను సామాన్యుడు కాడు. ఈ భూమి ఏదో పుణ్యం చేసుకుంది కనుకే ఇతను ఇక్కడికి వచ్చాడు. అలాగే ఆనందనాథుడనే పేరు గల ప్రఖ్యాతి చెందిన మరొక మహాత్ముడు కూడా ఇతను అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని భవిష్యత్తు చెప్పాడు. గొప్ప ప్రసిద్ధి చెందిన ఈ ఆనందనాథుడికి ఏవలా గ్రామంలో ఓ మఠం ఉంది. ఓసారి అతను షిరిడీ వాసులతో పాటు షిరిడీకొచ్చాడు. ఆనందనాథుడు అక్కల్కోట్ మహారాజుకి శిష్యుడు. సాయిబాబాను ఎదురుగా చూసి అతను, ఆహా, ఇతను సాక్షాత్తు వజ్రమే. ఈరోజు ఈ వజ్రము చెత్తకుప్ప మీద పడి ఉంది. అంతేకాని ఇది నిజానికి గులకరాయి కాదు. ఆనందనాథుడి మాట అన్నప్పుడు బాబా బాగా పసిపిల్లవాడులా ఆనందనాథుడు ఇంకా అలా అన్నాడు, నా ఈ మాటలు మనసులో పెట్టుకోకండి. తరువాత ఇవి మీకు గుర్తొస్తాయి. అలా భవిష్యత్తులో జరగబోయే దాన్ని చెప్పి ఆనందనాథుడు ఏవలాకు తిరిగి వెళ్ళిపోయాడు. సాయి యుక్త వయసులో ఉన్నప్పుడు తలపై కేశాలు కత్తిరించకుండా ఉంచుకునేవారు. తలను ఎన్నడూ ముడవడం ముండనం చేయించుకునేవారు కాదు. ఓ పైల్వాన్ను లాగా దుస్తువులు ధరించేవారు. బాబా రహతాకి వెళ్ళినప్పుడు బంతి, జాజి, మల్లి మొదలైన మొక్కలు తెచ్చి తమ చేతులతో వాటిని ఆ ఊసర భూమిలో నాటి నియబద్ధముగా నీరు కూడా పోసేవారు. ఆయన భక్తుడు వామన్తాచ్య ఆయన కోసం కాల్చని పచ్చి కుండలు రెండిటిని ప్రతిరోజు తెచ్చి ఇచ్చేవాడు. బాబా తమ స్వహస్తాలతో అక్కడ నీరు చల్లేవారు. బావిలో నీరు కుండల్లో నింపి భుజాను మోస్తూ తీసుకొచ్చేవారు. సంధ్య తన పయంధని ధరాతరాలపై విసరడముతోనే వాటిని ఆయన వేప చెట్టు కిందకి తీసుకువెళ్ళి పెట్టేవారు. అక్కడ వాటిని పెట్టకముందే ఆ కుండలు అక్కడికక్కడే ఇరిగిపోయేవి. వామంతాత్య మన్నాడు ఉదయాన్నే బాబాకి కొత్త కుండలు తీసుకొచ్చేవాడు. నిజానికి కాల్చని కుండలు గట్టిగా ఉంటాయి, మంచివి. అయితే బాబాకి పచ్చివి ఎందుకు? కాల్చినవి ఇవ్వచ్చు కదా. కుమ్మరివాడు బట్టీలో వేసి శ్రమలేని కుండలు కావాలి. కుమ్మరివాడికి వాటి ధరను ఆయన మొదటే చెల్లించి వాటిని తెప్పించేవారు. 3 సంవత్సరాల పాటు ఇదే పనిని చేసి బాబా బీడు భూమిలో తోటను పెంచారు. ఆ స్థలానికే ఈరోజు మంచి యోగం పట్టి జనులు అక్కడ వెలిసిన వాడాని హాయిగా అనుభవిస్తున్నారు. ఇక్కడ వేప చెట్టు క్రింద బాయి అనే పేరు గల ఓ భక్తుడు పూజ చేయాలన్న కోరిక గల సాధుకుల కోసం అక్కల్కోట స్వామి పాదుకలను స్థాపించాడు. బాయి ఉపాసాద్వైవం. అక్కల్కోటకు చెందిన స్వామి సమర్థులు. అతను ఆయన చిత్రపటాన్ని నిత్యము నియమంగా పూజించేవాడు. ఒకసారి అతనికి తాను అక్కల్కోట వెళ్ళి అక్కడ స్వామి పాదుకలను దర్శించి మనసారా వాటికి పూజను ఉపచారాలను చేయాలనిపించింది. ముంబై నుంచి బయలుదేరడానికి అతను సర్వం సిద్ధం చేసుకున్నాడు. రేపు బయలుదేరుతాడు అనగా అతని ప్రయాణం ఆగిపోయింది. అతను షిరిడీ మార్గం పట్టాడు. రేపు వెళ్తాడనగా ఈ రోజే అతని స్వప్నంలో స్వామి సమర్థులు, ప్రస్తుతం నా నివాసం షిరిడీలోనే ఉంది కనుక నువ్వక్కడికే వెళ్ళు అన్న ఆ ఆజ్ఞను శిరస వహించి బొంబాయి నుంచి బయలుదేరి షిరిడీలో 6 నెలలుండి ఆనంద సంపన్నుడైనాడు. బాయి ఎంతో నిష్ఠాగర్విష్ఠుడు. ఆ దృష్టాంతరము అలా గుర్తుండిపోవాలని అక్కడే వేప చెట్టు కింద అతను స్వామి పాదుకలను స్థాపించాడు. 1834 శకం కీర్తి శకం 1912 సంవత్సరం శ్రావణ శుక్ల పక్ష పుణ్యకాలములో పర్వకాలం భజన పూజలతో ప్రేమపూర్వకంగా వేప చెట్టు కింద ఆ పాదుకలను స్థాపించాడు. మంచి ముహూర్తం చూసి దాదా కేల్కర్ చేత పాదుకల స్థాపన చేయించాడు. ఉపాసని స్వయంగా ఆ కార్యక్రమాన్నంతా శాస్త్రోక్త విధి విధానాలతో జరిపించాడు. ఆ తరువాత ఏర్పాట్లను బాయిజీ ఈ ప్రకారంగా పూర్తి చేయించాడు. దీక్షత్ అనే పేరు గల బ్రాహ్మణుడు అక్కడ పూజ చేసేవాడు. సగునుడనే
పేరుగల భక్తుడు ఇతర ఏర్పాట్లను చూసేవాడు. అది పాదుకుల కథా కథాకమీమికం. ప్రత్యక్షంగా ఈశ్వర అవతారమైన మహాత్ములు నిర్వహకార్యంగా ఉంటేనే జగత్తు ఉద్ధరించడానికి, జగత్ కళ్యాణం కోసమే అవనిపై అవతరిస్తారు. తరువాత కొన్నాళ్ళు గడిచాక ఒక వింత జరిగింది. ఇది వింటే శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొహియుద్దీన్ అనే పేరు గల ఒక తమలపాకులు అమ్ముకునే వాడితో సాయిబాబాకి ఏదో వివాదం ఏర్పడింది. వారు పరస్పరం కలహించుకుని కుస్తీ పట్టారు. ఇద్దరు కొమ్ములు తిరిగిన పైల్వాన్లే. అయితే విధి ముందు ఎవరి బలము పని చేయదు. మొహియుద్దీన్ బలవంతుడు, సామర్థ్యం తక్కువున్న బాబా ఓడిపోయారు. అప్పటి నుంచి నిత్యం చేసుకునే బాబా తమ వేషధారణను మార్చుకున్నారు. ఒంటికి కపిని వేసుకుని కపినం ధరించి తలకు బట్ట చుట్టుకున్నారు. కూర్చున్న చోటికి గోనె పట్టెని ఆసనంగా చేసుకున్నారు. దాన్నే పడకగా కూడా చేసుకున్నారు. చింకి దుస్తువులను ధరించి దాంతోనే తృప్తి చెందేవారు. ఆయన నిరంతరము అట్లుండేవారు. పేదవాడే నిజమైన రాజు. ధనవంతుల కన్నా వీళ్ళు 1,00,000 రెట్లు శ్రేష్టం. పేదలకు అల్లా సోదరుడు. గంగగిరిది కూడా అలాంటి స్థితే. అతనికి కుస్తీలంటే చాలా ఇష్టం. ఒకసారి కుస్తీ పడుతున్నప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. యోగ కాలపు గడియ వచ్చింది. ఒక సిద్ధు పురుషుడు వాణి ఇలా అంది: దైవంతో ఆడి శరీరాన్ని అరగదీయాలి. కుస్తీ పడుతున్నప్పుడు గంగగిరి చెవుల్లో ఈ అనుగ్రహ రూపం శబ్దాలు పడ్డాయి: సంసారానికి నీళ్ళొదిలేసేయ్. అతను పరమాత్మార్గం వైపుకి తిరిగాడు. పుణితాంబే దగ్గర రెండు నదీ ప్రవాహాల మధ్య ఉన్న దీపంలో బువ మఠం ఉంది. సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, సాయినాథులు కేవలం భక్తులు అడిగిన దానికి సమాధానం ఇవ్వటమే కానీ స్వయంగా తాము ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. పగలు ఒక్కోసారి వేప చెట్టు కింద కూర్చునేవారు. కొన్నిసార్లు గ్రామ శివార్లలో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్ల కొమ్మల కింద పరుచుకున్న నీడలో కూర్చుని ఉండేవారు. కొన్నిసార్లు అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాల్లో మధ్యాహ్నమో సాయంత్రమో మనసు పుట్టినప్పుడు తిరుగుతుండేవారు. నీమ్గాం జాగీర్ ప్రసిద్ధుడైన త్ర్యంబక్ డేంగ్లేకి వంశ పరంపరతో వచ్చింది. అందులో ఉండే బాబాసాహెబ్ డేంగ్లే అంటే బాబాకి ఎంతో ఇష్టం. నీమ్గాంకి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు. రోజంతా అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండిపోయేవారు. అతనికి నానాసాహెబ్ అనే పేరుగల తమ్ముడుండేవాడు. అతనికి పిల్లా పాపల్లేరు. మనసులో పాపం అతనికా చింతే ఉండేది. మొదటి భార్యకి ఆ యోగం పట్టలేదని అతను 2వ పెళ్లి చేసుకున్నాడు. అయినా విధి బలీయం. నిజంగానే విధిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తరువాత బాబాసాహెబ్ నానాసాహెబ్ని సాయిబాబా దర్శనానికి పంపించాడు. అతనికి ఆ ఆశీర్వాదం ఫలించి పుత్రప్రాప్తి అయింది. తరువాత సాయిబాబా మహిమ పెరుగుతూ పోయి ఆయన దర్శనానికి జనసముదాయం గుంపులు గుంపులుగా రాసాగింది. ఈ విషయం అహ్మద్నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి అతను తరచూ వెళ్ళొస్తుండేవాడు. అక్కడ జిల్లా కార్యాలయంలో కార్యదర్శిగా చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే పేరుగల అతనుండేవాడు. సాయి సమర్థుల దర్శనం చేసుకోవటం యోగ్యం. నీవు నీ భార్యా పిల్లలను ఇష్టసఖులను తీసుకుని దర్శనానికి రా అని అతనికి నానాసాహెబ్ ఉత్తరం రాశాడు. అలా ఒకరి వెనుక ఒకరుగా అనేక మంది షిరిడీ రాసాగారు. బాబా ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ ఆయన దర్శనం కోసం వచ్చే పరివారం కూడా పెరుగుతూ పోయింది. సాయిబాబాకి ఎవరి తోడు అవసరం లేకపోయినా రోజంతా భక్తులు ఆయన చుట్టూ ఉండేవారు. సూర్యుడు మబ్బుల మాటున అస్తమించాక షిరిడీ గ్రామంలోని పాడుబడ్డ మసీదులో ఆయన నిద్రించేవారు. ఆయన ఒంటికి పాదాల వరకు జీరాడే కఫని, తలకు ఓ తెల్లని బట్ట ఉండేది. సమీపంలో ఎప్పుడూ చిలిం, రేకుడబ్బా, సట్కా, పొగాకు ఉండేవి. ఉతికి ఆరేసిన తెల్లని వస్త్రం ఎడమ చెవి వెనుక జటాజూటంలాగా చుట్టుకునేవారు. అలా ఆయన వస్త్రాలు శరీరాన్ని చక్కగా ఆచ్ఛాదించి ఉండేవి. 8 రోజులు ఆయన వాటిని ఉతికేవారు కాదు. ఆయన కాళ్ళకి జోళ్ళు లేదా చెప్పులుండేవి కాదు.
ఆయన ఆసనం ఓ చిన్న గోనెపట్ట. గోనెపట్ట ముక్క మీదే ఆయన నిత్యము కూర్చునేవారు. జారగిల పడటానికి తలగడ అనేది ఎలా ఉంటుందో ఆయనకు తెలియనే తెలీదు. ఆయనకి దేంతోనైనా తృప్తి లభించేది. ఆ పాత గోనెపట్ట అంటేనే ఆయనకి మహా ఇష్టంగా ఉండేది. అక్కడ ఆయన నిశ్చయపూర్వకంగా ఎల్లవేళలా రోజంతా కూర్చునే ఉండేవారు. ఆ ప్రకారంగా కూర్చోవటానికి, పడుకోవటానికి కూడా ఆ గోనెపట్టానే వాడేవారు. నడుముకి కట్టుకునేందుకు కేవలం ఒక కౌపీనం మాత్రం ఉండేది. మరో వస్త్రం కప్పుకునేవారు కాదు. చలి నుంచి రక్షణ కోసం కేవలం ఒక దుని మాత్రమే ఉండేది. గోనెపట్ట ఆసనం మీద కూర్చుని బాబా దక్షిణం వైపుకి ముఖం పెట్టి, ఎడమ చేతిని చెక్క కటకటాల మీద పెట్టి, ఎదురుగా దునివైపు చూస్తూ మసీదులో కూర్చుని ఉండేవారు. అంతెందుకు, దునిలో అహంకారాన్ని, వాసనా సహితంగా నానా రకాల వ్యాపారాలను అంటే రాగద్వేషాలు, సుఖదుఖాలు, భయభీతులు ఆహుతి చేసి, అలా దునిలో సకల ప్రాపంచిక ప్రవృత్తి హవనాన్ని అనేక రకాల పద్ధతుల్లో చేసేవారాయన. అలా ఆ గొప్ప అగ్నిగుండంలో బాబా జ్ఞానాభిమానమనే సమిదలు వ్రేల్చేవారు. ఆయన నోటి నుంచి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే పదం జాలువారేది. బాబా నిరంతరం ఆయన గుణగానాన్ని ఆలపిస్తూ ఉండేవారు. మసీదు మాత్రం ఎంతుండేదని, ఆ ప్రదేశం కేవలం 2 స్తంభాల మధ్య ఉండేంత స్థలం. దానిలోనే బాబా కూర్చోవటం, లేవటం, అందరినీ కలవటం చేసేవారు. గద్దె, తలగడ అనేవి ఇప్పుడొచ్చాయి. చుట్టూరా భక్త సముదాయం కూడా ఇప్పుడు పోగయింది. మొదట్లో ఆయన దగ్గరకు పోవాలంటే అందరికీ భయమే. 1912వ సంవత్సరం నుంచి పూర్తిగా కొత్త పద్ధతి మొదలైంది. మసీదు స్థితిలో కూడా నిజమైన మార్పులు రావటం మొదలైంది. మసీదు నేలలో మోకాలి లోతు గుంటలుండేవి. అక్కడ భక్తుల కోరికను అనుసరించి ఒక్క రాత్రిలో బండలు పరవటం అయిపోయింది. మసీదులో ఉండటానికి ముందు బాబా తకియాలో ఉంటూ చాలా కాలం పాటు అక్కడే లీనమై ఉండేవారు. అక్కడే కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఖంజరీ తాళానికి అనుగుణంగా బాబా ఎంతో అందంగా నాట్యం చేసేవారు. ప్రేమ పారవస్యంతో మృదు మధురంగా, మంజులంగా పాడేవారు. మొదట్లో సాయి సమర్థులకు దీపాలు పెట్టే పండుగ లేదా దీపాలు వెలిగించటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికోసం ఆయన స్వయంగా దుకాణాలకు నూనె అడగటానికి వెళ్ళేవారు. చేతిలో రేకు డబ్బా తీసుకొని నూనె వ్యాపారుల దుకాణాలకి వెళ్ళి స్వయంగా నూనెను యాచిస్తూ ఆ నూనె తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. మసీదులోనూ దేవాలయాల్లోనూ ప్రమిదలను మిలమిలా మెరిసే కాంతి జలపాతాలను విరజిమ్మేలా వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు అది చక్కగా కొనసాగింది. దీపారాధన అంటే బాబాకు భలే ఇష్టం. చీకట్లను తరిమే ప్రత్యూష కాంతి, సంపదల దీపావళిని కూడా ఆయన జరిపేవారు. చింకి గుడ్డలను చించి ఒత్తులు చేసి మసీదులో దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు ఆయన నూనెను ఉచితంగా తెచ్చేవారు. అయితే వ్యాపారుల మనసుల్లో దురాలోచన వచ్చిందొకసారి. అందరం కలిసి ఇప్పుడిక ఈ గొడవకు స్వస్తి చెప్దామనుకున్నారు వారు. తరువాత అలవాటు ప్రకారం బాబా వారిని నూనె అడగటానికి వెళ్ళారు. అందరూ లేదని చెప్పినప్పుడు ఓ అద్భుతం జరిగింది. బాబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిరిగి వచ్చేశారు. ప్రమిదల్లో వట్టి పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తారా అని వ్యాపారులు ఆసక్తితో చూడసాగారు. బాబా మసీదు పిట్టగోడ మీదున్న రేకు డబ్బాను తీసుకున్నారు. అందులో కొంచెంగానే ఉంది నూనె. అతి కష్టంతో సంధ్యాదీపాన్ని వెలిగించటానికి మాత్రం సరిపోయేంత ఉన్న ఆ నూనెలో నీళ్లు పోశారు. బాబా దాన్ని స్వయంగా తాగేశారు. ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మార్పణం చేసి ఆయన ఒట్టి నీటిని తీసుకున్నారు. అప్పుడు ఆ నీటిని ప్రమిదల్లో పోసి పొడి ఒత్తులను చక్కగా తడిపి అగ్గిపుల్ల గీసి దీపాలను వెలిగించారు. అలా ఆయన నీటితో దీపాలు వెలిగించడం చూసి వ్యాపారులు ముక్కు మీద వేలేసుకున్నారు. మనం బాబాకు అబద్ధం చెప్పాం, అది నిజంగా చాలా ఏహ్యమైన పని అని మనసుల్లో అనుకున్నారు. ఏమాత్రం నూనె లేకపోయినా రాత్రంతా దీపాలు వెలిగాయి. వర్తకులు
సాయిబాబా దయకు పాత్రులు కారని ప్రజలంతా అనుకున్నారు. బాబా ఎంత సమర్థులు, మనం మాత్రం అబద్ధం చెప్పి పాపాన్ని మూటకట్టుకున్నాం, బాబాకి వ్యర్థంగా బాధ కలిగించాం అని వర్తకులు పశ్చాత్తాపడ్డారు. బాబా మాత్రం ఆ విషయాన్నేం పట్టించుకోలేదు. ఆయన జనులపై దేశాగ్ని గాని కోపాన్ని గాని పెట్టుకునేవారు కాదు. ఆయనకి శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ లేరు. ప్రాణమంతా ప్రాణులంతా ఆయనకి సమానమే. సరే, ఇప్పుడు మొహిద్దీన్ కుస్తీలో గెలిచిన తరువాత జరిగిన చరిత్రలోని మహిమను శ్రద్ధగా వినండి. కుస్తీ జరిగిన 5వ సంవత్సరం అహ్మద్ నగర్లో ఉండే జవహరాలీ అనే పేరుగల ఒక ఫకీరు తన శిష్యులతో సహా ఉండిపోవటానికి రహతా వచ్చాడు. వీరభద్రుని దేవాలయం వద్ద ఒక ఖాళీ స్థలం చూచుకొని ఆ ఫకీర్ అక్కడుండిపోయాడు. ఆ ఫకీర్ నిజంగా చాలా అదృష్టశాలి. లేకపోతే అంతగా ప్రసిద్ధి చెందిన సాయి లాంటి గొప్ప శిష్యుడు అతనికి ఎలా లభిస్తారు? గ్రామంలో చాలామంది ప్రజలున్నారు. అందులో చాలామంది క్షత్రియులున్నారు. అందులో భగూ సదాఫల్ అనే పేరుగల ఓ వ్యక్తి అతనికి సేవకుడయ్యాడు. ఫకీర్ గొప్పగా చదువు సంధ్యలున్నవాడు. అరచేతిలో ఉసిరికాయలాగా ఖురానా షరీఫ్ అతనికి కంటతా వచ్చు. సార్థ పరమార్థాలను వాంఛించేవారు, భావికులు అయిన అనేక మంది ప్రజలు అతని చరణాలను ఆశ్రయించారు. ఫకీర్ అక్కడ ఈద్గా అనే పేరుగల నమాజ్ చదివే స్థలం నిర్మించటం ప్రారంభించాడు. కొద్ది రోజుల తరువాత అతను వీరభద్రుడి దేవాలయాన్ని అమంగళం చేస్తున్నాడన్న నింద వచ్చి ఈద్గా నిర్మాణం ఆగిపోయింది. గ్రామస్తులు ఫకీర్ని గ్రామం నుంచి తరిమేశారు. అప్పుడతడు షిరిడీ వచ్చి మసీదులో బాబా దగ్గరుండిపోయాడు. ఫకీర్ ఎంత మధురంగా మాట్లాడేవాడు. గ్రామస్తులు అతన్ని భజన చేయటం మొదలుపెట్టారు. బాబాని కూడా అతను ఏదో చేసి సమ్మోహనం చేశాడని ప్రజలు అనుకోసాగారు. అతను బాబాతో నువ్వు నా శిష్యుడివి అన్నాడు. స్వభావతః బాబా హాస్యస్ఫోరక ధోరణి కలవారు. ఆయన సరే అన్న వెంటనే అతనికి గొప్ప ఆనందం కలిగింది. బాబాని వెంట పెట్టుకుని అతను బయలుదేరాడు. బాబా లాంటి ఉత్తములు శిష్యుడిగాను, జవహరాలీ అతనికి గురువుగాను అయిపోయారు. ఇద్దరికీ రహతాలో ఉండాలన్న ఆలోచన వచ్చింది. గురువుకి శిష్యుని విశిష్టత తెలియదు. శిష్యునికి గురువు అవగుణాలు తెలుసు. అయితే శిష్యుడు అతన్ని ఏ రకంగానూ అవమానం చేయలేదు. తన శిష్య ధర్మాన్ని పాటించాడు. గురువు నోటి నుంచి బయటకు వచ్చే మాటలను యోగ్యమైనవా అయోగ్యమైనవా అన్నది చూడకుండా వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన గురువు ఇంట్లో నీరు కూడా మోశారు. ఆ ప్రకారంగా నడిచింది బాబా గురుసేవ. షిరిడీకి ఏదో ఒక సమయంలో ఆయన వస్తూ ఉండేవారు. అలా పదే పదే జరగసాగినప్పుడేమైందో చూడండి. తరువాత బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీరికి ఎంతగానో అంటుకుపోయారు. షిరిడీకి దూరమైనారనే అందరికీ అనిపించింది. గ్రామస్తులకు జవహరాలీ తన యోగ సామర్థ్యంతో సాయిబాబాను కట్టిపడేశాడని అనిపించింది. అయితే సాయిబాబా చాతుర్యం వేరుగా ఉంది. ఆయన తన దేహాభిమానాన్ని దగ్ధం చేశారు. సాయిబాబాకు అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అని శ్రోతలు సహజంగానే తర్కం చేయవచ్చు. అయితే ఈ ఆచరణ లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పటం కోసమే. ఆయన అవతరించటానికి కారణమదే. షిరిడిలో బాబాను ప్రేమించే భక్తులకు బాబా ఎంతో ప్రాణం. వారికి బాబాకి దూరంగా ఉండటం అయోగ్యమనిపించింది. జవహరాలీకి పూర్తిగా ఆధీనులైన ఆయన్ని చూచి గ్రామస్తుల మనసు ఉద్విగ్నమైంది. ఆయన్ని తమ ఇచ్ఛానుసారం నడుచుకునేటట్లు ఎలా చేసుకోవాలి అన్న ఆలోచనలో వారు తలమునకలైపోయారు. బంగారము దాని మెరుగు లేదా దీపము దాని వెలుగులా అయిపోయిందా?
గురు శిష్యుల పరిస్థితి. ఈ ఇద్దరి ఐక్యత కూడా అలాగే ఉంది. అప్పుడు ఆ షిరిడీలోని భక్తులు రహతాలోని ఈద్గా దగ్గరకు వెళ్ళారు. గొప్ప ప్రయత్నం చేసి ఎలాగోలా బాబాని తీసుకొని తిరిగి రావాలని అందరూ పథకం వేసుకున్నారు. కానీ బాబా వారికి అందుకు వ్యతిరేకంగా చెప్పారు. ఆయన ఫకీరు కోపిష్టివాడు, అతని జోలికి పోకండి, అతను నన్నెప్పటికీ విడువడు, మీరిక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి, అతను ఇప్పుడే ఊరి నుంచి వచ్చేస్తాడు, మిమ్మల్ని అవమానిస్తాడు, అతని క్రోధాన్ని భరించలేం, అతని కోపం మహా కఠినం, ఇప్పుడు వచ్చాడంటే కోపంతో మండిపడతాడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి షిరిడీ దారి పట్టండి అన్నారు. భక్తులు బాబా ఏమో ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆ ఫకీర్ రానే వచ్చాడు. సంగతేమిటో అడిగాడు. పిల్లవాడి కోసం వచ్చారా, ఏమిటి మాట్లాడుకుంటున్నారు, అతన్ని షిరిడీకి తీసుకువెళ్ళే శ్రమ పడకండి అని మొదట్లో అన్నప్పటికీ అతను గ్రామస్తులకి కొంచెం బెదిరాడు. తిరిగి తనే ఇలా అన్నాడు, పదండి, అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళండి, అతనితో పాటు నన్ను తీసుకెళ్ళండి. ఆ ప్రకారంగా ఆ ఫకీరు అందరితో కలిసి మళ్ళీ షిరిడీ వచ్చేశాడు. అతను బాబాను వదిలితే ఒట్టు. బాబా కూడా అతని నుంచి దూరంగా ఉండలేకపోయారు. అదెలా సంభవిస్తుందో ఎవరికీ అర్థం కాదు. సాయి మూర్తిభవించిన పరబ్రహ్మ అయితే జవహర్ అలీ భ్రమలో ఉన్న గుమ్మడి పండు. దేవిదాస్ అతన్ని పరీక్షించాడు. షిరిడీలో జవహర్ అలీ అనే గుమ్మడి పండు బద్దలైంది. దేవిదాస్ చాలా అందంగా ఉండేవాడు. అతని కళ్ళు తేజోవంతంగాను, రూపం మనోహరంగానూ ఉండేది. 10-11 వయసులో ఉన్నప్పుడు అతను మొదటిసారి షిరిడీ వచ్చాడు. అలా అతను లేత వయస్సులో నడుముకు కేవలం కౌపీనం కట్టుకుని ఉండేవాడు. యాత్రికుడుగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పా బిల్ మహల్సాపతి అతని దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కాశీరాం సింపే మొదలైన వాళ్ళు అతనికి వంట సరుకులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రకారంగా అతని గొప్పతనం పెరిగింది. పెళ్లివారితో కలిసి బాబా రావడానికి 12 ఏళ్ల ముందే దేవిదాస్ షిరిడీకి వచ్చి ఉండసాగాడు. అప్పాబిల్కి అతను పలక మీద వ్రాయడం నేర్పిస్తూ ఉండేవాడు. వెంకటేశ స్తోత్రం చదివించి అందరి చేత కంఠస్థం చేయించేవాడు. నిత్యము నియమముగా ఆ అభ్యాసం నడిపించేవాడు. ఈ దేవిదాస్ గొప్ప జ్ఞాని. తాత్యాబా అతన్ని గురువుగా చేసుకున్నాడు. కాశీనాథ్ సింపే మొదలైన వాళ్ళు ముఖ్య శిష్యులై అతన్ని ఆశ్రయించారు. ఈ భక్తులు దేవిదాస్ ఎదుటికి తీసుకొచ్చారు ఈ ఫకీర్ని. శాస్త్రపరమైన వాదోపవాదాలు నడిపించారు. దేవిదాస్ ఆ ఫకీర్ని జయించాడు. దాంతో వారు ఆ ఫకీర్ని అక్కడి నుంచి తరిమివేశారు. అతనప్పుడు అక్కడి నుంచి జారుకుని మైజాపూర్లో ఉండిపోయాడు. ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు అతను మళ్ళీ షిరిడీకి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తాను గురువు, సాయి తన శిష్యుడు అన్న అతని భ్రమంతా నశించిపోయింది. పశ్చాత్తాపంతో అతను శుద్ధుడైనాడు. బాబా మాత్రం అతన్ని ఇదివరకులానే గౌరవించారు. అలా బాబా లీలలు చాలా లోతైనవి. అతను గురువు, తాను శిష్యుడు అన్న భావనను బాబా ఈ నిర్ణయం జరిగే వరకు చాలా అలా ఉండనిచ్చారు. అతని గురుత్వం అతనిది, తన శిష్యరికం తనది అన్న ఆ ఉపదేశాన్నే సాయినాథులు ఇక్కడ స్వయంగా
తమ ఆచరణలో చూపారు. మనం ఎవరికైనా చెందినవారుగానైనా ఉండాలి, లేదా ఎవరైనా మన వారుగానైనా చేసుకోవాలి. అలా కాకుండా ఉంచడం మంచిది కాదు. అది అది లేకపోతే మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడం అసఖ్యం. బాబా ఆచరణలో ఇదే ఒక ఆదర్శం. అయితే అలాంటి మనోనిశ్చయం దుర్లభం. మనసు స్థిరం అయిన వారే నిరభిమానమనే పర్వతాన్ని ఎక్కగలుగుతారు. ఇక్కడ స్వబుద్ధితో చేసే చాతుర్యం పనికిరాదు. స్వహితాన్ని సాధించాలనుకునేవారు అభిమానరహితంగా వ్యవహరించాలి. దేహాభిమానాన్ని దగ్ధం చేసుకున్నవారే ఈ దేహాన్ని సార్థకం చేసుకుంటారు. వారప్పుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి ఎవరికైనా శిష్యరికం చేస్తారు. బాబా యొక్క ఈ నిర్విషయ స్థితిని చూసి చిన్న పెద్దలంతా మనసులో ఆశ్చర్యపోయేవారు. మంత్రముగ్ధమైన అందాలకి ఆ జిలిబిలి చిన్నారి అంటే అందరికీ ఇష్టం ఏర్పడింది. జ్ఞానులు దేహ వ్యాపారులు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి ఉంటాయి. వారి చేత జరిగే పనులకు వారు బాధ్యత వహించరు. కర్మలకు కర్తృత్వానికి వారు అంగీకరించరు. కాంతి జలపాతాలు దూకించే సూర్యుడు ఒకవేళ అంధకారములో ప్రవేశించగలిగితేనే జ్ఞానులకు దైవత్వం ఉంటుంది. విశ్వమంతా తమ రూపంగానే భాషించే వారి అద్వైతం వద్దే శాశ్వత స్థానం ఉంటుంది. ఈ గురు శిష్యుల ఆచరణ గురించి సాయినాథులు పరమభక్తుడు మహల్సాపతి చెప్పగా నేను సంపూర్ణంగా యథాతథంగా మీకు వినిపించాను. సరే, ఇప్పుడు ఈ కథను ముగిద్దాం. దీని తరువాత చరిత్ర దీనికన్నా కఠినమైనది. దాన్ని తగు విధంగా చెప్తాను. అది వినడానికి సావధానులు కండి. మసీదు గతంలో ఎలా ఉండేదో, ఎంత గట్టి ప్రయత్నంలో దానిలో బండలు పరిచారో, సాయి హిందువో ముస్లిమనో ఇది ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఎలా చెప్తాను. ధౌతి హఠయోగ సాధనలో కడుపులోని ప్రేగులను శుద్ధం చేసే ఓ పద్ధతి. ఖండయోగాలను హఠయోగ స్థానంలో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తిరిగి వాటిని కలిపే పద్ధతి. సాయి ఎలా చేస్తూ ఉండేవారో, భక్తులు అనుభవించవలసిన బాధలను ఆయన స్వయంగా ఎలా అనుభవించారో ఈ విషయాన్ని కూడా ఎక్కడా ఏమాత్రమూ లోటు లేకుండా చక్కటి పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. హేమాడ్ సాయిబాబాను శరణన్నాడు. ఈ కథా వర్ణన ఆయన చరణ ప్రసాదమే. ఈ పుణ్యపావన కథను శ్రవణం చేయడం వల్ల సంకటాలు దూరమైపోతాయి. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని శ్రీ సాయి మళ్ళీ ప్రకటమవటం అనే పేరుగల 5వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా